అందరూ తలలు వంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేము మీతో మాట్లాడుతున్నాం తండ్రి. నీ మాటల ప్రకారం జీవించి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉండడానికి సహాయం చేతండి. ఇప్పుడు చెప్పుకుంటున్నాం తండ్రి నీ వాక్యాన్ని. నీ వాక్యము మంచిగా చెప్పి నీ పిల్లలకు అర్థమయ్యే విధంగా మంచి జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనము చెప్పుకునబోయే అంశం పేరు పిల్లలను ఎలా పెంచాలి. మనం చెప్పుకునే అంశం ఏంది? పిల్లలను ఎలా పెంచాలి. మొదటిగా సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తన కుమారుణ్ణి ప్రేమిస్తే ఏం వాడాలంటున్నాడు? బెత్తమును వాడాలి. బెత్తమును ఎందుకు వాడాలి అంటే ఆ కుమారుడు తప్పు చేయకుండా, తప్పు త్రోవలో వెళ్ళకుండా బెత్తము వాడాలని తల్లిదండ్రులకు చెప్తున్నాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక ఊరిలో ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లికి కుమారుడు ఒక్కడే, ఇంకా పిల్లలు లేరు. ఒక కుమారుడే ఉంటాడు. ఆ కుమారుడు ఒకరోజు ఏం చేశాడంటే స్కూల్లో నుంచి ఒక పెన్సిల్ దొంగతనం చేసి తీసుకొని ఇంటికి వస్తాడు. అలా చేసినప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? తన కుమారుణ్ణి శిక్షించకుండా ఎంకరేజ్ చేస్తుంది. నా కొడుకు పెన్సిల్ తెచ్చాడు అని సంతోషపడుతుంది. అంటే ఆ చిన్నతనంలో, అంటే ఆ చిన్నపిల్లాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఆ తల్లి ఏమనలేదు. ఆ తల్లి అలా అనలేదు కాబట్టి ఆ పిల్లాడు ఏమనుకున్నాడు? ఓహో, నా తల్లి ఏమీ అనలేదు కదా, అంటే ఈ పని చేస్తే కరెక్టేమో అని మరుసటి రోజు కూడా వేరే వాళ్ళవి డబ్బులు దొంగతనం చేసి తీసుకొని వస్తాడు. అప్పుడు కూడా ఆ తల్లి ఏమనలేదు. అలా పెద్ద అయిన తర్వాతకి ఆ కుమారుడు ఒక దొంగగా మారిపోతాడు. ఒకరోజు రాత్రి ఒక ఇంట్లోకి వెళ్ళి డబ్బు, నగలు, బంగారం అన్నీ తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు పోలీసులు పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాతకి ఆ కుమారుడిని ఏం చేస్తారు? ముందుగానే చాలామంది ఆ కుమారుడి మీద కేసులు వేసింటారు. దీనిని కలిపి ఆ కుమారుడికి ఉరిశిక్ష వేయాలని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఆ కుమారుని నీకు ఏదైనా కోరిక ఉందా అని అడుగుతారు. అడిగిన తర్వాతకి ఆ కుమారుడు నా తల్లిని చూడాలి అని అంటాడు. అన్న తర్వాతకి ఆ తల్లిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాతకి ఏమంటారంటే ఆ కుమారుడు, తల్లి నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ దొంగతనం చేసినప్పుడు నువ్వు నన్ను మందలించింటే ఈరోజు నాకు ఈ ఉరిశిక్ష పడేది కాదు కదా అని ఆ తల్లిని తిడతాడు. తిట్టిన తర్వాతకి ఆ తల్లి ఏమంటుంది ఏడుస్తూ, అవును కొడుక, నువ్వు చెప్పింది నిజమే. నేను ఆ రోజు నువ్వు చేసిన దానికి నిన్ను శిక్షించింటే ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉండేవాడివి కాదని ఆ తల్లి కూడా ఏడుస్తుంది. అంటే చిన్న ఉన్నప్పుడే మనము బెత్తము వాడాలి. బెత్తము వాడకుంటే పెద్ద అయిన తర్వాతకి ఆ కుమారుడు చనిపోయే స్టేజ్కి వస్తాడు. కాబట్టి చిన్న ఉన్నప్పుడే పిల్లలకు బెత్తము వాడాలి. ఆ పిల్లలు ఏమైనా తప్పు చేసినా, దొంగతనం చేసినా బెత్తము వాడితే పెద్ద అయిన తర్వాతకి ఆ తప్పు మరలా చేయడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షిస్తాడు. అంటే ఆ తల్లిదండ్రులు కుమారుని ప్రేమిస్తే ఏం చేస్తారంట? ఆ కుమారుణ్ణి శిక్షిస్తారు. ఎందుకంటే నా కుమారుడు ఇలా చేస్తే పెద్ద అయిన తర్వాతకి వాడు చనిపోయిన తర్వాతకి పాతాళానికి వెళ్తారు. కాబట్టి ఇప్పుడు శిక్షిస్తే పెద్ద అయిన తర్వాతకి దేవుని త్రోవ నుండి తొలగిపోడు అని మంచి తల్లిదండ్రులు, కుమారుని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వానిని శిక్షిస్తారు, బెత్తము వాడతారు. అలాగే ఇంకొకటి చూసుకున్నట్టయితే అదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలురను శిక్షించుట
మానుకొనకుము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఇక్కడ నీ బాలులను శిక్షించుట మానకూడదు అంటే ఇక్కడ ఆ బాలుడు ఒక చిన్న తప్పు చేసినా కూడా వానిని శిక్షించాలి. ఒకసారి శిక్షించి ఇంకొకసారి శిక్షించకుండా ఉంటే ఆ బాలుడు ఏమనుకుంటాడు, ఓ ఇక నన్ను కొట్టారులే, నేను ఈ పని చేయొచ్చులే అని ఏమనుకుంటారు ఆ పిల్లలు? ఆ పనిని మరలా చేస్తారు. ఒక దొంగతనం చేసినప్పుడు తిట్టలేరనుకో, బెత్తము వాడకుంటే మరలా ఏం చేస్తారు? ఆ కుమారుడు ఆ పనిని మరలా చేస్తాడు. కాబట్టి కుమారుడు ఏదైనా తప్పు చేస్తే ఆ పనిని చేయకూడదు అని వానిని శిక్షించాలి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండు. అంటే ఇక్కడ బెత్తమే ఎందుకు వాడాలి అంటున్నాడంటే, బెత్తముతో కొడితే వాడు చావడు, లేకపోతే కొరడతో ఏదంతానే కొట్టినా వాడు చనిపోతాడు. కాబట్టి ఇక్కడ బెత్తమునే వాడమంటున్నారు. బెత్తము వాడితే వాడు చావడు. అదే 14వ వచనం చూసుకుంటే, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అంటే ఈ బెత్తము వాడడం వలన వాడు చనిపోయిన తర్వాత కూడా వాని ఆత్మను తప్పించిన వాళ్ళముగా అవుతాము. కాబట్టి చిన్న ఉన్నప్పుడే పిల్లలను బెత్తమును వాడాలి. బెత్తము వాడకుంటే వాడు పాతాళానికి పోతాడు. అదే బ్రతుకున్నప్పుడే పిల్లలను బెత్తముతో శిక్షించి మంచి దారిన పెడితే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తాడు. పాతాళానికి వెళ్ళకుండా వాని ఆత్మను తప్పించే తల్లిదండ్రులుగా ఉంటాము. కాబట్టి పిల్లలను మంచి దారిన పెట్టాలంటే బెత్తము వాడాలి. ఇంకొకటి చూసుకుంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తొలివేయును. అంటే ఇక్కడ ఏమంటున్నారు? బాలుని హృదయంలో మూఢత్వము ఎలా పుడుతుందంట? స్వాభావికముగా. అంటే అది మామూలుగా పిల్లల్లో అందరికీ మూఢత్వము వస్తుంది. ఆ మూఢత్వమును ఏది తొలివేస్తుంది అంటే శిక్షాదండము. అంటే వానిని శిక్షిస్తే వానిలో ఉన్న మూఢత్వము ఎక్కడికి వెళుతుంది? వానిలో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బాలుడు ఎలా ఉంటాడు? దేవునికి మంచి పిల్లవాడిగా మిగులుతాడు. కాబట్టి పిల్లలకు స్వాభావికంగా ఏమొస్తుందంట? మూఢత్వం వచ్చినప్పుడు ఆ పిల్లలను ఏం చేయాలి? శిక్ష విధిస్తే వాడిని బెత్తంతో కొడితే వాడు మంచి దారిన వస్తాడు. అలాగే ఇంకొకటి చూసుకుంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. ఇక్కడ ఏమంటున్నారు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. అంటే ఇక్కడ తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఏం చేయాలంట? ఆలకించాలంట. ఆయన చెప్పిన ఉపదేశము ఎలా ఉందో ఆలకించి దానిని ఏం చేయాలి? దాని ప్రకారముగా జీవించాలి. అలాగే కింద చూసుకుంటే నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అంటే తల్లి బోధించేటప్పుడు మనం ఏం చేయాలంట? త్రోసివేయకూడదు. త్రోసివేయకుండా ఏం చెప్తుందో విని మంచి మాటలైతే ఏం చేయాలి? దానిని విడిచిపెట్టకుండా మంచి మార్గమున వెళ్ళాలి. ఇలా తల్లిదండ్రులు చెప్పే వాటిని మనము త్రోసివేయకుండా వాటిని ఆలకించి దేవుని మార్గంలో నడుచుకోవాలి. అలాగే ఇంకొకటి చూసుకుంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇక్కడ మరలా ఏమంటున్నారంటే నా ఉపదేశమును మరువకుము. ఇందాక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము అన్నాడు. అలాగే ఇక్కడ కూడా ఉపదేశము అంటున్నారు. ఉపదేశము అనగా వాళ్ళు చెప్పే
మంచి మాటలను ఉపదేశము అంటారు. వాటిని ఏం చేయాలంట, మనము మరవకుండగా వాటిని మన హృదయంలో ఉంచుకొని దేవుని మార్గంలో నడుచుకోవాలి. మనం పుట్టింది ఎందుకు? దేవుని కొరకు పుట్టాము. దేవుని పనిని చేయడానికి దేవుడు మనల్ని పుట్టించుకున్నాడు. కాబట్టి మనం దేవుని పనులు మాత్రమే చేయాలి. మనల్ని పుట్టించిన దేవుని కొరకే మనము బ్రతకాలి. అలాగే నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అంటే దేవుని ఆజ్ఞలను ఎలా గైకొనాలంట? హృదయపూర్వకముగా గైకొనాలి. ఇక మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనకి ఏదైనా ఒక మంచి పాట నచ్చిందనుకో, ఆ పాటను ఎలా వింటాము? హృదయపూర్వకంగా ఆసక్తిగా వింటాము. నచ్చితే ఆ పాటను ఏం చేస్తాము? నేర్చుకుంటాము, రాసుకొని నేర్చుకుంటాం. అలానే దేవుని ఆజ్ఞలను కూడా ఎలా గైకొనాలంట? హృదయపూర్వకంగా గైకొనాలి. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కాని తనంతటా తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. అంటే తండ్రి ఏ పని చేస్తే ఆ పనే కుమారుడు చేశాడంట. అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అంటే తండ్రి పనికి వెళ్తున్నాడు అనుకో, ఆ కుమారుడు ఏం చేస్తాడు? పనికి వెళ్తాడు, ఎలా చేయాలో నేర్చుకుంటాడు. అలాగే తండ్రి వాక్యము చదివితే కుమారుడు కూడా వాక్యము చదువుతాడు. తండ్రి వాక్యము వింటే కుమారుడు కూడా వాక్యము వింటాడు. అలా కాకుండా తండ్రి తాగుతూ తిరుగుతూ ఉంటే కుమారుడు కూడా వాటినే నేర్చుకొని తాగుతూ తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులు పెద్ద మాటలు మాట్లాడితే కుమారుడు కూడా అలానే మాట్లాడతారు. కాబట్టి పిల్లలు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మన నోటిని కాచుకోవాలి. నేను ఇవి మాట్లాడితే నా పిల్లలు వింటారు కదా, వాటినే మాట్లాడతారు కదా అనని తల్లిదండ్రులు ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. మనము ఏ పని చేస్తే మన పిల్లలు అవే చేస్తారు కదా అని దేవుని మాటలే మాట్లాడుకోవాలి. మనం ఒకవేళ దేవుని మాటలు మాట్లాడుకుంటే మన పిల్లలు కూడా దేవుని మాటలే మాట్లాడుకుంటారు కదా అని మన నోటిని కాచుకొని ఉండాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి గురించి నేర్చుకున్నాము, ఇప్పుడు తల్లి గురించి నేర్చుకున్నాము. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 44వ వచనం. సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందురు. సామెతలు చెప్తున్నారంట. అంటే ఆనాటి వాళ్ళు చెప్తున్నారు, తల్లి ఎలాగైతే చేస్తుందో కుమార్తె కూడా అలానే ఉంటుంది అనని చెప్తున్నారు. తల్లి వాక్యము చదివితే బిడ్డ కూడా ఏం చేస్తుంది? వాక్యమునే చదువుతుంది. ఇందాక యోహాను సువార్తలో మనము నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? తండ్రి ఏం చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? ఎహెజ్కేలు గ్రంథంలో తల్లి ఏం చేస్తుందో కుమార్తె కూడా అదే చేస్తుందని నేర్చుకుంటున్నాం. ఇక్కడ తల్లి ఒకవేళ బట్టలు కుడితే కుమార్తె కూడా ఏం చేస్తుంది? బట్టలు కుడుతుంది. అలాగే తల్లి వంట చేస్తే కుమార్తె కూడా వంట నేర్చుకుంటుంది. అలాగే తల్లి సీరియల్స్ చూస్తే కుమార్తె కూడా వాటినే చూస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉండాలని అని చెప్తుంది బైబిల్? జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. ఇలా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ పనులను తన పిల్లలు చూస్తారు. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీ పిల్లలు జాగ్రత్తగా దేవునిలో ఉండాలి అంటే ముందుగా ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగుండాలి. వాళ్ళు బాగా ఉండి దేవునిని మొరపెట్టుకుంటూ ఉంటే అలాగే పిల్లలు కూడా అలానే ఉంటారు. కాబట్టి మనము ముందుగా
ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే పిల్లలు కూడా దేవుని మాటలకు లోబడతారు. అలాగే ఇంకోటి చూసుకుందాం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ తండ్రులారా అంటున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. అంటే ప్రతిరోజు చర్చికి వెళ్ళి పాటలు పాడి వాక్యము విని పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ పని చేయాలంటే ముందుగా ఎవరు పాటించాలి? తల్లిదండ్రులు వెళ్ళాలి. తల్లిదండ్రులు వెళితే పిల్లలు కూడా వెళ్తారు. ప్రతిరోజు వాక్యము చదువుకోవాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచితే దేవుని దారి నుండి తొలగిపోరు. అలా కాకుండా దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచకుండా ఉంటే వాళ్ళు తప్పు దారిన వెళ్తారు. కాబట్టి పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. పిల్లలు జాగ్రత్తగా దేవుని మార్గంలో ఉండాలి అంటే ముందుగా ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగా ఉండాలి. తల్లిదండ్రులు దేవునిలో బ్రతుకుతూ ఉంటే పిల్లలు కూడా దేవుని మార్గంలో బ్రతుకుతారు. కాబట్టి ముందుగా తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు కూడా బాగుంటారు. కాబట్టి మీ పిల్లలను పరలోకానికి పంపిస్తారో పాతాళానికి పంపిస్తారో మీకే నిర్ణయం. కాబట్టి ఇక్కడ మొదటిగా ఏం నేర్చుకున్నామంటే తల్లిదండ్రులు బాగా ఉండి దేవుని వాక్యము చదువుతూ ఉంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? తల్లిదండ్రుల మాదిరే చదువుతారు. కాబట్టి ముందుగా ఎవరు బాగుండాలి? తల్లిదండ్రులు బాగుండాలి. తల్లిదండ్రులుగా మీరు మీ బాధ్యతను నిర్వహించకుంటే పిల్లలు కూడా ఆ బాధ్యతను నిర్వహించలేరు. కాబట్టి ముందుగా దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే తల్లిదండ్రులకు చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీ పనిని మీరు నిర్వహిస్తారో లేదో నిర్ణయం మీకే వదిలేస్తున్నాము. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చెప్పుకున్నాం తండ్రి. నీ మాటలు ఎంతమంది వింటున్నారు తండ్రి. ఆ పిల్లలందరికీ మంచి ఆలోచనను ఇవ్వండి తండ్రి. నీ మాటల ప్రకారం జీవించి వాళ్ళు కూడా నీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉండడానికి సహాయం చేతండి. చెప్పిన వాక్యాన్ని వాళ్ళలో నాటబడడానికి సహాయం చేతండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అందరికీ మంచి జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళు కూడా నీ పనిలో భాగమయ్యేటట్టు చేయండి తండ్రి. వాళ్ళకు మంచి ఆరోగ్యాన్ని, మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం తండ్రి. మీరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.